పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్పుకుందామండి. విక్రమార్కుడి కథలు కొన్ని చెప్పాం మనం ఇది వరకు కదా. ఇది విక్రమార్కుడికి సంబంధించిన కథే. విక్రమార్కుడు ఆయన కవిగాయక పోషకుడు, మనకు తెలిసింది. ఆయన దీంట్లోనే గాయకుల్ని చాలా మందిని పోషించాడు. కాళిదాసాది కవులని ఎంతమంది ఉన్నారోట ఆయన కాలంలో. తర్వాత వరాహమిహిరుడు వీళ్ళంతా అప్పటి వాళ్ళేని అంటారు కదా. చాలా మంది నవరత్నాలు అని ఎంతమందిలో పోషించేవాడు. ఆయన చాలా అద్భుతంగా చూసుకునేవాడు. విక్రమార్కుడు అంటే ఇక అత్యద్భుతమైన వాడు అని కదా. అసలు ఆ పేరుకే ఒక ప్రత్యేకత, ఒక పవర్ ఉంది. అయితే విక్రమార్కుడి కాలంలో ఒక పేద బ్రాహ్మడు ఒక ఆయన, మాతృగుప్తుడు ఆయన పేరు. ఆయన చక్కటి కవి, ఎంతో అత్యద్భుతమైన కవిత్వం రాసేవాడు. అసలు మామూలుగా 4 వాక్యాలు కూర్చుకున్న వాళ్ళకు కూడా డబ్బిచ్చేసేవాడు. అసలు చిన్న పిటకథ చెప్తా దీంతో. కొంతమంది 4 బ్రాహ్మలు విక్రమార్కుడి దగ్గర నుంచి ఏదైనా తీసుకెళ్ళాలని వచ్చారు. వాళ్ళకి ఏమీ కవిత్వం రాదు. మామూలుగా ఏదో శ్రోత్రియ బ్రాహ్మణులు చిన్నగా స్మార్థం చెప్పుకున్నారు అంతే పాపం వాళ్ళు. అయితే బాగా ఒక దేవాలయంలో కూర్చుని ఒక శ్లోకం రాసి పట్టుకెళ్దాము, ఆయన అట్లాంటివి వింటే అక్షరలక్షలు ఇస్తాడని చెప్పుకున్నారు. ఆలోచించి బాగా ఆహారం తిండి దొరకట్ల. భోజనం దేహి రాజేంద్ర, ఓ రాజా భోజనం పెట్టు, ఒక వాక్యం. అక్కడి ఆలోచించి ఘృత సూప సమన్వితం. ఘృతం అంటే నెయ్యి, సూపం అంటే పప్పు, సమన్వితం పప్పు నెయ్యి వేసిన భోజనం పెట్టు. ఈ 2 వాక్యాలు రాశారు. తర్వాత ఇంకో 2 వాక్యాలకి తట్టటల్లా. ఈ 2 వాక్యాలంటే ఇది మొత్తం ఒక వాక్యం. భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప సమన్వితం. ఇంకో వాక్యమైనా రాయాలి. ఇవి 2 ముక్కలు, ఇంకో 2 ముక్కలు రాయాలి. ఆలోచిస్తారు. వాళ్ళ కవిత్వం రాదు, ఏం రాదు. కాళిదాసు మహాకవి ఆ దేవాలయానికి వచ్చాడు. వీళ్ళు మల్లగుల్లాలు పడుతుంటే ఏమిటి స్వామి అన్న తాటాకు మీద రాసింది ఆయనకు చూపించారు. సరే అని ఆయన గంట పట్టుకుని ఒక వాక్యం రాసి ఇది చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున 4 శ్రోత్రియ బ్రాహ్మలు చక్కగా పొద్దున సంధ్యావందనాదులు అవి తీర్చుకుని రూపం ధరించి వెళ్ళారు. వెళ్ళి రాజుగారి దగ్గర రాజుకు స్వస్తి చెప్పి విక్రమార్క మహారాజుకి జయ అని, జయం జయ మహారాజా అంటారు కదా అని ఒక శ్లోకం చెప్దామని వచ్చాం అన్నారు. చెప్పండి అన్నారు. శ్రోత్రియ బ్రాహ్మణులు వాళ్ళ మాట వినాలని. భోజనం దేహి రాజేంద్ర కృతసూప సమన్వితం మాహిషంచ శరశ్చంద్ర చంద్రికాధవళం దధి అని అడిగారు. ఈయన మొదటి 2 వాక్యాలు మామూలు వాక్యాలు. మాహిషము శరశ్చంద్ర చంద్రికాధవళం అనగానే అది మామూలుది కాదు, కవిత్వం. ఏం చెప్తున్నాడు? మాహిషం అంటే గేదెది, శరశ్చంద్ర చంద్రికాధవళం తెల్లటిది. అదేమిటా తెల్లటిది? శరశ్చంద్ర చంద్రికలు, శరత్కాలంలో ఉన్న చంద్రుడి తాలూకు కిరణాలంతా తెల్లగా ఉన్నటువంటి దధి పెరుగు అని. పప్పు నెయ్యి పెరుగుతో భోజనం కావాలి. వీళ్ళు పప్పు నెయ్యి పెరుగు కావాలి అని వాళ్ళే రాస్తే ఒక రకంగా ఉండేది. ఈ కిందున్న వాక్యం కవిత్వ వాక్యం. ఎవరు రాశారో ఇది. ఈ మాహిషం ఆమె గేదె పెరుగు తెల్లగా ఉంటుంది, గమనించండి. అవును, ఆవు పెరుగు కొంచెం పసుపచ్చగా ఉంటుంది, తెల్లటి పెరుగు. అది కూడా ఎలా ఉండాలి? శరశ్చంద్ర చంద్రికలాగా ఉండాలి. అనగానే ఆయనకు వెంటనే ఇది కాళిదాసు రాశాడని తెలిసి అలాగేనని ఆ కింద వాక్యంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షలు ఇచ్చాడు. అబ్బా. ముందు వాళ్ళకి భోజన సంభారాలు ఇప్పించాడు. మొదటి 2 వాక్యాలకి వాళ్ళు పాపం అన్నానికి లేక బాధపడుతున్నారు. 4 కుటుంబాల బ్రాహ్మణులు పోషించడం రాజుకు మంచిదే. వీళ్ళని కరుణించిన కాళిదాసు ఆయన కవి, ఆయన ఏదంటే దానికి చేయాల్సిందే చేశాడు. అట్లాంటి వాడు ఈయన విక్రమార్కుడు. అయితే మాతృగుప్తుడు వచ్చాడు మనం ప్రస్తుత కథలో కొంత. వచ్చిన రోజున పొరుగు దేశాల నుంచి వచ్చిన ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ దర్శనం ఇస్తేవాడు రాజుగారు. దర్శనం ఇచ్చినప్పుడు వచ్చిన వాళ్ళంతా ఏదో చెప్పారు. మాతృగుప్తుడు కూడా పరమాద్భుతమైన శ్లోకం ఒకటి చెప్పాడు. అయితే విక్రమార్కుడు ఆశ్చర్యపడి, ఎంత బాగుంది కవిత్వం, అత్యద్భుతంగా ఉంది. మనిషి చూస్తే సామాన్యంగా ఉన్నాడు, వేషభాషలు ఏమీ లేవు, మామూలు ఒక సామాన్య బడుగు బాపడు. చూస్తూ ఉండిపోయాడు ఆయన. ఉండండి రాజప్రాసాదంలో అని చెప్పాడు. వాళ్ళందరికీ రాజాశ్రయం లభించింది. ఉన్నవాళ్ళు ఉన్నారు, ఈ మాతృగుప్తుడు కూడా ఉన్నాడు. ఆయనకి తన కవిత్వానికి మరింత గుర్తింపు కావాలని కోరుకుంటాడు. రాజ్యంలో అక్కడ ఏమీ లేదు, వాళ్ళకి అక్కడ ఏం లేదు. ఎక్కడి నుంచో పడి వచ్చాడు పాపం రాజుగారి దర్శనానికి. తన కవిత్వానికి వస్తుందని, డబ్బు వస్తుందని కూడాను గుర్తింపు కోసం. సరే రాజప్రాసాదంలోనే అటు ఇటు తిరిగేవాడు. కానీ రాజుగారు ఆయనకి ఏమీ ప్రత్యేకంగా ఏమీ ఇవ్వాల. ఆశ్రయం దొరికింది. రాజప్రాసాదంలోనే ఉంటూ వీళ్ళు భోజనాలు వెళ్ళగలితే భోజనం పెట్టేసేవాళ్ళు.
మరి ఏ పూటకు ఆ పూట ఆహారం అందేది, అంతకంటే ఏం లేవు. రాజస్థాన్లో ఎవరుంటే వాళ్ళకి భోజనం లభిస్తుంది. చిన్న పుచ్చటాలు అలాంటివి ఉండేవి కాదు, ఆ కాలం కాదు అసలు అది. సరే రోజులు గడుస్తున్నాయి. ఈయన అప్పుడప్పుడు మన సభలో మాతృగుప్తుడు విక్రమార్కుడికి కనపడేవాడు. ఈయనకి అయ్యో ఇతనికి ఏం చేయలేకపోయామే మనం అనిపించేది, ఏం చెయ్యాలో తోచేది కాదు. ఓకే. ఆయన కవిత్వం ఈయన్ని చాలా అట్రాక్ట్ చేసింది. ఒట్టిగా డబ్బు ఇవ్వటం కాదనిపిస్తోంది. ఒక వరహా చొప్పున ఆయన చెప్పిన శ్లోకానికి అక్షరానికి ఒక వరహా చొప్పున లక్షలు ఇచ్చేయచ్చు, కానీ కాదనిపిస్తోంది. సరే సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన ఒక శ్లోకం వేసేవాడు. రాజు చాలా ఎంజాయ్ చేసేవాడు దాన్ని. విక్రమార్కుడు ఆయన చూస్తే ఆయన వేషభాషలు ఏమీ మారలా, ఆయనకి ఏం ముట్టట్ల పాపం. ఆహారం లభిస్తుంది కానీ దిగులతో చిక్కిపోయాడు ఆయన. అట్లాగే ఉన్నాడు. ఒక రోజున రాత్రి ఏమైందట, రాజభవనంలోని ఈయన కూడా వీళ్ళంతా కూడా అక్కడే ఉంటారు భవనంలో. చాలా చలిగా లేస్తుందట, విపరీతమైన చలి. రాజుకి దుప్పటి లేకుండా పడుకున్నాడు. పడుకున్నప్పుడు చలి లేదు, అర్ధరాత్రి చలి వస్తుంది కదా, చలి వచ్చేసరికల్లా ఆయన ఎవరరా అక్కడ, ఎవరైనా మెలకుగా ఉన్నారా అని కేక పెట్టాడు. ఉన్నాను ప్రభు అని వినపడింది. ఎవర్రా అంటే నేనే మాతృగుప్తుడిని అన్నాడు. మాతృగుప్తుడు మెలకుగా ఉన్నాడు. భవనం మొత్తం అంతా నిద్రపోతోంది, సైనికులు దాసదాసి గణమంతా నిద్రపోతుంది. రాజుగారు మెలకుగా ఉంటే మాతృగుప్తుడు కూడా మెలకుగా ఉన్నాడు. ఇటు రండి అన్నాడు. ఆయన దీపం పుచ్చుకుని వచ్చాడు. వెలుగు కావాలి, వెచ్చదనం లేదని కేక పెట్టాడు రాజు. దీపం పుచ్చుకొని వస్తే ఆ దీపపు వెలుగులో దీనంగా చిక్కిపోయి చిరిగిన వస్త్రాలు ధరించిన మాతృగుప్తుని చూస్తే ఉసూరు అనిపించింది రాజుకి. తమరెందుకు మెలకుగా ఉన్నారు మహానుభావ అని అడిగాడు. అప్పుడు మాతృగుప్తుడు ఒక శ్లోకం చెప్పాడట. చెప్పి, నేను దీనుణ్ణి కృషించిపోయి ఉన్నాను, ఆదరణ లేదు నాకు, నేనేదో కావాలనుకున్నాను, నాకు అది లభించట్లేదు. నిద్రాదేవి కూడా నన్ను వదిలేసింది, నిశాదేవి మాత్రం వదలటం లేదు ప్రభు అని రాశాడు. అంటే నిద్ర నన్ను వదిలిపెట్టింది, రాత్రి మాత్రం వదిలిపెట్టింది. రాత్రి గడిస్తే కదా తెల్లారితే తెలియకుండా ఉంటుంది. సరికి ఆ శ్లోకము, అందులో ఉన్న పదాలు, ఆ భావాలకి చలించిపోయాడు విక్రమార్కుడు. తమరెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నాడు. ఈయన దీనంగా ఆ దీపం పుచ్చుకుని రాజుగారి శాలువా కప్పుకున్నాక వెళ్ళిపోయాడు. వెళ్ళి తన గదిలో పడుకున్నాడు. మర్నాడు అనిపించింది, ఇక్కడ ఉండకూడదు, ఈ రాజుకు నాకు ఇవ్వబుద్ధి కావటల్లా, ఏదో నా దరిద్రమే దీనికి అడ్డం పడుతోంది, బహుశా వెళ్ళిపోదాం అనుకున్నాడు. వెళ్ళిపోదాం అనుకోగానే సరే రాజుగారికి వచ్చి చెప్పాలి కదా. రాజస్థానానికి వచ్చాడు. రాజుగారికి నమస్కారం చేసి వెళ్ళొస్తాను ప్రభు అన్నాడు. అనగానే విక్రమార్కుడు కన్సైగ చేశాడు. పక్కన ఒకడు ఉత్తరాలు రాసేవాడు ఒకడు కూర్చున్నాడు. ఉత్తరం వీరికి ఇవ్వను ఇచ్చి, అయ్యా ఒక పని చేయండి, వెళ్ళేదారిలో కాశ్మీర్ దేశానికి వెళ్ళిరండి, వెళ్ళి మీ ప్రాంతానికి వెళ్ళిపోదురు కానీ, మీ ఇష్టం వచ్చినట్టు చేద్దురు కానీ కాశ్మీర్ దేశానికి వెళ్ళండి, ఈ ఉత్తరం కాశ్మీర్ దేశంలో అందించండి. వీళ్ళే చలితో చచ్చిపోతున్నారు, కాశ్మీరం ఇంకా చలిగా ఉంటుంది, సరే వెళ్ళిరండి అని దండం పెట్టాడు. ఇంక అర్థం కాదు, నాకు ఏమీ ఇవ్వకపోగా నన్ను వార్తాహరుణ్ణి చేస్తాడా రాజు, కవిని ఏమంటావు, సర్వసహా సార్వభౌముడు, భూమండలానికి రాజు, అప్పుడున్న రాజ్య దేశానికి రాజు, చక్రవర్తి, సాక్షాత్తు భగవత్ సాంసతో జన్మించిన వాడు, కాళికాదేవి వరప్రసాది, 1000 సంవత్సరాలు జీవించడానికి అవకాశం దొరికినవాడు, చిరంజీవి కదా. అప్పుడంతా 100-150 ఏళ్ళు ఉంటే ఆయన ఒకటికి 1000 ఏళ్ళు ఇచ్చింది కాళిక అమ్మ. మరి ఏమంటాడు, ఆ ఉత్తరం చేత పుచ్చుకుని ఏం చేయాలో తెలియక దారిబత్యమైన ఇవ్వలేదే విక్రమార్కుడు అని నడుచుకుంటూ ఉత్తరం మోసుకొని పోయాడు. అట్లాగే నడుచుకుంటూనే వెళ్ళాడు. ఏమి ఇవ్వలే ఆయన, ఉత్తరం ఇచ్చిరండి అని చెప్పాడు అంతే. సరే వెళ్ళగా 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 అట్టాగే ఎటాగొట్ట వెళ్ళి ఎక్కడో సత్రంలో పడుకుని, సరే ఈ పూట ఈ ఉత్తరం ఇవ్వాల్సిన సమయం ఆ ప్లేస్ వచ్చేసరికి ఈయన రాత్రికి సత్రంలో పడుకుని పొద్దున్నే కొంచెం స్నానం చేసి కాస్త శుభ్రమైన గుడ్డ ఏదో చూసుకుని వేసుకుని మరి సభలోకి వెళ్ళి ఇవ్వాలి కదా. కాశ్మీర్ దేశపు పొలిమేర్లలో అడుగు పెట్టేసరికి ఓ పెద్ద పటాలం మోహరించింది అక్కడ. మరి వాళ్ళంతమంది హడావిడిగా తిరుగుతున్నారు, ఎవరికో స్వాగతం చెప్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అక్కడ. ఓ రథం గీధం అన్నీ పక్కన పెట్టున్నాయి, ఎవరైనా వస్తున్నారు ఏమిటో, ఉత్తరం ఇవ్వాలి మనం. ఈయన ఉత్తరం పుచ్చుకుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా విక్రమార్కుల వారి ఉత్తరం అనగానే, దయచేయండి మహానుభావ అన్నారు. అక్కడి నుంచి పెద్ద పువ్వుల పరదా ఒకటి పరిచారు నేల మీద. ఈయన దాని మీద నడిచినండి అన్నారు. ఈయనటి ఎవరికో వేసిన దాని మీద నేను నడుస్తున్నానని ఆయన నడుచుకుంటూ పోయాడు. పెద్ద పటకుటీరం అది, చాలామంది చుట్టూతా సిద్ధంగా ఉన్నారు. రాగానే లోపలికి వదిలేసరికల్లా ఒక పళ్ళెం పెట్టి ఇందులో నుంచోండని కాళ్ళు గడిగారు. ఆయన భుజం మీద ఉన్న కండువా తీసి ఒక జరీ కండువా వేశారు. ఆయన ఒక వేద కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి గంధం అవి రాశారు. మంచినీళ్ళు ఇచ్చారు. తమరు బట్టలు మార్చుకోండి అన్నారు. ఈయనకు అర్థం కాలే. ఉత్తరం అన్నాడు. అలాగేనండి అని
ఉత్తరం మంత్రి గారు పుచ్చుకున్నాడు. ఈయన లోపల తీసుకెళ్ళి చక్కగా మహారాజు వేషం వేసి బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉత్తరం చదివారు. ఈయన పెద్ద సింహాసనంలో కూర్చున్నాడు. ఉత్తరం చదివి మొత్తం సైనికులు అందరూ కూడా కవాతు చేస్తున్నట్టుగా నిలబడి ఉన్నారు, మోహరించి ఉన్నారు. ప్రతి వాళ్ళు నుంచున్నాడు, ఒక్కడు కూడా కూర్చున్నాడు. ఒకే ఒక పెద్ద కుర్చీ ఉంది అక్కడ. ఈయన్నే అందులో కూర్చోబెట్టారు. శ్రీ 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 విక్రమార్క చక్రవర్తి రాయించిన ఉత్తరాలు ఏమిటంటే, ఈ ఉత్తరం తీసుకొచ్చిన మాతృగుప్తుల వారే ఈ నేటి నుంచి కాశ్మీర దేశానికి ప్రభువు, వారి ఆజ్ఞలు శిరసావహించవలసింది అని రాశారు. ఆ ఉత్తరం ఎవరు తెస్తే అతడే రాజు. విక్రమార్కుడు రాత్రి చెప్పిన నిశాదేవి నన్ను వదలటం లేదు అని చెప్పిన శ్లోకానికి మాతృగుప్తుడు కాశ్మీరానికి రాజుని చేశాడు. కాశ్మీరానికి ప్రభువు లేడు. వాళ్ళు ఉత్తరం రాశారు, మాకు ఒక ప్రభువుని ప్రసాదించండి, మాకు ఇక్కడ ఏలిక ఎవరైనా కావాలంటే నేను పంపిస్తానన్నాడు ఆయన. ఎవరైతే ఇక్కడి నుంచి విక్రమార్కుడి దగ్గర నుంచి ఉత్తరం తెస్తాడో అతడే రాజు. మాతృగుప్తుడు రాజు అయ్యాడు. కవిని అట్లా గౌరవించేవాడు ఆయన. ఆయన సహజంగా రాజుగా అయిపోయాడు. అంతే రాజు అయిపోయాడు ఆయన. అప్పటి నుంచి విక్రమార్కుడికి కప్పాలు చెల్లిస్తూ చాలా ప్రజానురంజకంగా పరిపాలించాడు. ఆయన తర్వాత ఆయన మొత్తం కుటుంబం అంతా మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరింది ఆయన ఊరు నుంచి. విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన దూతమేఘంలో కూడా ఈ కథ మాతృగుప్తుడి ప్రస్తావన కనపడుతుంది. జరిగిందేనట ఇది, చరిత్రలో ఉంది, ఉన్నదే ఆయన రాశారు. ఈ కథ కూడా రాయబడింది. ఎంత బాగుంటుందో కదా. బాగుందో చూడు, విశేషంగా ఉంది కదా. చూడండి, కవుల్ని గాయకుల్ని పోషించటం అంటే ఇదే కదా రమ్మగారు. విద్వత్తుని పోషించటం. కవి చూడని విషయం ఉండదు కదా. అవును కదా, వాళ్ళకి తెలియని సంగతులు ఉండవు. అలాంటి వాడు రాజుగా కూడా రాణిస్తాడు అని చెప్పి ఆయన రాజుని చేశారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జయ.